వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రస్తుతం మావిగన్ అంటూ గావుకేకలు వేస్తున్నారని, సీఎంగా ఉన్నప్పుడు మావిగన్ గుర్తుకు రాలేదంటూ ప్రశ్నించారు. దేశంలో ఒక్క వైసీపీ తప్పించి అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో అమరావతి బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిందని తెలిపారు. రాష్ట్రంలో మనుగడ లేదన్న నిరాశ నిస్పృహలో జగన్ వెళ్లారని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. మావిగన్ అని మాట్లాడితే కేఏ పాల్కు జగన్కు తేడా ఉండదని కామెంట్ చేశారు కోటంరెడ్డి. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుంది అన్నటువంటి అక్కసుతో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడుతూ ఉన్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ ఏమైంది ఈ మావిగాన్? ఆ రోజు మావిగాన్ గుర్తుకు రాలేదా? ఆ రోజు మాత్రం 3 రాజధానులు. మరి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతిని భవిష్యత్తులో ఎవరు కూడా శాశ్వతంగా కదిలించలేరు అన్న రీతిలో భారత పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందితే, ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప బీజేపీ దగ్గర నుంచి, కాంగ్రెస్ దగ్గర నుంచి, సమాజ్వాదీ దగ్గర నుంచి, రాష్ట్రీయ లోక్దళ్ దగ్గర నుంచి, శరద్ పవార్ పార్టీ వద్ద నుంచి, డిఎంకే వద్ద నుంచి, ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు కూడా భారత పార్లమెంట్లో అమరావతి ఏకైక రాజధాని, అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని బిల్లు ఆమోదం పొందింది. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 ముక్కలు చేశారు. ఇప్పుడేమో 3 ముక్కలు గాలికి వదిలేసి మావిగాన్ అంటున్నారు. ఈ మావిగాన్ ఏం స్వామి? చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటున్నారు మావిగాన్ అంటే. ఒకసారి సోషల్ మీడియా చూస్తే ఆ మావిగాన్ కొన్ని కొడితే మీకు ఆ నవ్వుకోవచ్చు హ్యాపీగా. ట్రోల్స్ చాలామంది చాలా చెప్తున్నారు, మావిగాన్ ఎందుకు, జంగారెడ్డి గూడెం కాడి నుంచి స్టార్ట్ చేస్తే జగన్ అవుద్ది కదా. గత ఎన్నికల వేళ కంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ తగ్గింది.